చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేమందరం కూడా తండ్రి మీ సన్నిధికి తండ్రి వచ్చి ఉన్నాం తండ్రి. తండ్రి ఈ విధంగా రావడానికి మా జీవితాల్లో మీరు చేసిన అద్భుతాన్ని బట్టి తండ్రి యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి ఇప్పుడు వాక్యం చెప్పడానికి నేను నిలబడగా తండ్రి మీకు అనుకూలమయంగా నేను మాట్లాడడానికి మీ కృప సహాయం దయచేయండి. విన్న మీ పిల్లల తండ్రి వాక్యాన్ని తండ్రి విని గ్రహించి వాక్య ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మాకందరికీ దయచేయమని తండ్రి, ఇదిగో తండ్రి మా బ్రతుకులు వాక్యానుసారంగా నడుచుకోవడానికి మీ కృప మా అందరికీ సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునామను బట్టి మీ అందరికీ వందనాలండి. ఏమండి, పోయిన వారం విశ్వాసులు పాపములను ఒప్పుకొనవలనని చెప్పుకున్నామండి. అయితే విశ్వాసులు పాపములను ఒప్పుకోవడం ఏంటి? మేము బాప్తిస్మం తీసుకున్నాం కదా, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మా పాపాలు అనేవి కడగబడతాయి కదా, కడగబడిన తర్వాత మేము మళ్ళీ పాపాలను ఒప్పుకోవడం ఏంటని అన్నప్పుడు, ఎలాగో బాప్తిస్మం అనేది తీసుకున్నాం కాబట్టి మనం మరలా బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం లేదు, కాళ్ళు కడుక్కుంటే సరిపోద్ది, కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోద్దని చెప్పుకున్నామండి. మరి ఆ కాళ్ళు చేతులు కడుక్కోవడం ఆ నీరు ఏంటంటే దేవుని యొక్క వాక్యం అని చెప్పుకున్నామండి. అంటే బాప్తిస్మం తీసుకున్న మనం రోజు ఏం చేయాలండి? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. అప్పుడు మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లనే ఏమవుతాయండి? పోతాయి, క్షమించబడతాయి. మరి ఏ తప్పులకు మనం దేవుని వద్ద ఒప్పుకోవాలని మనం నేర్చుకున్నామండి. ఏ తప్పులు అంటే మన హృదయము ఏ విషయాల మీద అయితే దోషారోపణ చేస్తుందో ఆ విషయాలను మాత్రం మనం దేవుని ఎదుట ఒప్పుకోవాలని చెప్పుకున్నామండి. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన హృదయం ఏం చేస్తుందండి? గద్దిస్తుంది, దోషారోపణ అనేది చేస్తుంది. ఇదిగో నువ్వు పలానా తప్పు చేసావు కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ కోరుకో అని హృదయం మనకి గద్దిస్తూ ఉంటుందండి. అప్పుడు మనం ఏం చేయాలంటే సిట్రట్ అయిపోయి దేవుని దగ్గర రావాలని పోయిన వారం నేర్చుకున్నామండి. అయితే ఈ విశ్వాసులు ఒప్పుకున్నారు. పాత నిబంధన కాలంలో కూడా ఇలా ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారా లేరని ఒక ఇద్దరు చూసుకుందామండి. అదే దాని కంటిన్యూ అండి. ఏబు గ్రంథం ఒకసారి చూసుకుందామండి. 42వ అధ్యాయం అండి. ఇక్కడండి ముప్పై 38వ అధ్యాయం, 39, 40, 41, 4 అధ్యాయాల్లో దేవుడు ఏం చేస్తారండి? ఏబుతో మాట్లాడతారండి. అందరూ పరీక్ష రాశారండి. అయితే ఇక్కడ ఏబు గారితో దేవుడు మాట్లాడిన తర్వాత 42వ అధ్యాయంలో ఏబు గారు ఏం చేస్తున్నారండి? దేవునికి రిప్లై ఇస్తున్నారండి ఇక్కడండి. అప్పుడు ఏబు ఫస్ట్ వచనం నుంచండి. అప్పుడు ఏబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించిన ఏదియో నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. అంటే ఎప్పుడైతే దేవుడు ఏబు గారితో మాట్లాడాడో అప్పుడు మనవాడికి ఏమొచ్చిందండి? ఏబు గారికి ఏమొచ్చిందండి? జ్ఞానోదయం అయింది. అంతే కదండి. దేవుని దగ్గర జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకం చేయి వీడెవడు? అలాగున వివేచన లేని వాడినైనా నేను ఏమీయూ నెరుగుక నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడుతుని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకించుము. ఏమండి, 5వ వచనంకి వచ్చేద్దాం చివరగా. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులార నేను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని, ఏమండి, దేవుని గురించి తెలిసిన తర్వాత ఇక్కడ ఏబు గారు ఏం చేస్తున్నారంటండి? కన్నులారా చూసిన తర్వాత నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అంటండి. ఏబు గారు చెప్తున్నారండి, పశ్చాత్తాపడుచున్నానని. ఎందుకంటే ఇన్ని రోజులు నేను మహాజ్ఞానం అనుకున్నాను, కానీ మాట్లాడిన తర్వాత నేను ఎటువంటి వాడిని అయ్యానంటే చెప్తున్నారండి, ధూళి వంటి వాడిని అని చెప్తున్నారండి.
నన్ను నేను అసహించుకుంటున్నా అంటే నేను ఎలాంటి వాడో నాకు అర్థమైందని చెప్తున్నారండి. ఆ పై వచనంలో మీరు అనొచ్చండి, ఇక వచ్చినది ఉందండి. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఏమండి, మనుషులు ఎవరైనా దేవుడిని చూడగలరండి? అంటే ఇక్కడ చూచుచున్నారండి, దాని అర్థం ఏంటండి? దర్శనంలో చూసినట్లుగా మనం చెప్పుకోవచ్చండి. యెషయా గ్రంథం అండి, ఇంకో వచనమండి. ఆరో అధ్యాయం అండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయం అండి. ఏమండి 3వ వచనం నుండి చూసుకుందాం. ఫస్ట్ నుంచి కూడా చూద్దాం, తర్వాత 3వ వచనం నుండి చూసుకుందామండి. వారి సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. అప్పుడు చెప్తున్నారు చూడండి, ఇక్కడ యెషయా గారు చెప్తున్నారండి. ఏమండి చూస్తున్నారండి? అయ్యో నేను పవిత్రమైన పెదవులు గలవాడండి. అంటే ఇక్కడ దేవుని గొప్పతనం తెలుసుకొని ఇక్కడ యెషయా గారు మాట్లాడుతున్నారండి. నేను పవిత్రమైన పెదవులు గలవాడిని, పవిత్రమైన అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాడును. ఏమండి, అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాడును. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచుకుంటుని. ఏమండి, దేవుని యొక్క గొప్పతనం తెలిసిన తర్వాత కూడా ఇక్కడ యెషయా గారు ఏం చేస్తున్నారండి? తాను ఒప్పుకుంటున్నారండి. నేను అపవిత్రుడినయ్యా, అపవిత్రం గల వారి మధ్య నేను నివాసం చేస్తున్నానయ్యా అని తన యొక్క తప్పును ఒప్పుకున్నట్లుగా మనకు ఇక్కడ కనబడుతుందండి. మరి కనులారా చూశారంటే చూడలేదండి. ఏం చేశారండి? ఇందాక చెప్పుకున్నట్లుగా ఏం చేశారండి? దర్శనంలో చూశారండి. అందరిటే చూడాలండి. ఇది పెద్దవాళ్ళ క్లాసు, చిన్నపిల్లల క్లాసు, తర్వాత చూసుకుందామండి. ఏమండి, ఇకపోతే ఇంకో వచనం చూసుకుందామండి. వీళ్ళిద్దరూ యెషయా గారు కానీ యోబు గారు కానీ దేవుని ఎరిగిన వారండి. దేవునిని ఎరిగిన వారు, దేవుని ఎరగని వారు కూడా ఒప్పుకున్నట్లుగా మన బైబిల్లో చూడొచ్చండి. అంటే దేవుని ఎరగని వారు అంటే ఎవరండి? లోకస్తులు, అన్యులు. లోకాసు వార్త అండి 5వ అధ్యాయం అండి. ఫోన్ లోకాసు వార్త 5వ అధ్యాయం అండి. లోకాసు వార్త 5వ అధ్యాయము ఏమండి 3వ వచనం నుండి. అయితే ఇక్కడ సందర్భంలో చెప్పేస్తారండి సీమోను పేతురు గురించి అండి. సీమోను పేతురు అప్పటికి ఇంకా యేసు ప్రభుల వారిని అంగీకరించలేదండి. అంగీకరించకపోయిన తర్వాత యేసు ప్రభుల వారు ఆ యొక్క ధోని ఎక్కి జనసమూహానికి వాక్యం ప్రకటించాలనుకున్నప్పుడు అప్పుడు సందర్భం అండి. 8వ వచనం, డైరెక్ట్ 8వ వచనం చూసేద్దామండి. సీమోను పేతురు చెప్తారు కదండి. అప్పటికి ఇంకా సీమోను పేతురు గారు యేసు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించలేదండి. అంటే లోకస్తుడిగానే ఉన్నాడండి. అప్పటికి చేపలు పట్టుకుంటున్నాడండి, వలలు వేసి చేపలు పట్టుకుంటున్నాడు అప్పటికి. అప్పుడు సీమోను పేతురు 8వ వచనం అండి, 5వ అధ్యాయం 8వ వచనం లోకాసు వార్త. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుటి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడినని చెప్పాను. ఏమండి, చాలా అక్క సరిపోద్దక్క. సీమోను పేతురు ఈ యొక్క చేపల వల్ల చూసి ఏం చేశాడండి? మారిపోయి, ప్రభువా మీరు నా దగ్గర ఉండొద్దు ప్రభువా, నేను పాపాత్ముడిని ప్రభు అని ఏం చేస్తున్నాడండి? యేసు ప్రభుల వారి ఎదుట తన యొక్క పాపాలను ఒప్పుకుంటున్నారండి. ఎవరండి? పేతురు గారు, సీమోను యొక్క పేతురు గారు. అంటే అప్పటికి ఇంకా యేసు ప్రభుల వారిని అంగీకరించలేదు కాబట్టి ఇతను ఎవరండి? లోకస్తుడి కిందకే వస్తాడండి. ఇంకో వచనం చూద్దామండి.
ఇది కూడా మనకు తెలిసిన విషయమేనండి. అపోస్తుల కార్యములు అండి 22వ అధ్యాయం అండి. 22వ అధ్యాయంలో ఈ సందర్భం కూడా మనందరికీ తెలిసిందే కాబట్టి స్టోరీ రూపంలో చెప్పేస్తానండి. ఇక్కడ పౌలు గారు అంటే సౌలుగా ఉన్నప్పుడు సందర్భం అండి. అప్పటికి పౌలుగా మారలేదండి. పౌలుగా మారినప్పుడు సందర్భం అండి. అతను దమస్కుకు వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఏమండి, ఒక వెలుగు వచ్చి కంటి మీద పడినప్పుడు ఏమవుతుందంటే కళ్ళు పోతాయండి. అతనికండి కళ్ళు కనిపించవండి. కళ్ళు కనిపించినప్పుడు అప్పుడు దేవుని యొక్క స్వరం మాట్లాడుతుందండి. ప్రభా నీవెవరు అన్నప్పుడు నీవు హింసిస్తున్నా యేసు ప్రభువుని చెప్పడం అనేది జరుగుతుందండి 7వ వచనంలోనండి. ఇక అలా చెప్పుకుంటూ వచ్చేసిన తర్వాత పలానా చోట అనన్య అని ఒక అతను ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు అనన్య దగ్గరికి వస్తారండి. అనన్య దగ్గరికి వచ్చిన తర్వాత ఈ యొక్క సౌలు అడుగుతాడండి, ఇప్పుడు నేను ఏం చేయాలండి అని అడిగినప్పుడు అప్పుడు సౌలు చెప్తాడు కదండి 12వ వచనంలోనండి. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులు అందరూ చదవండి. సారీ అండి 16వ వచనం అండి. ఏమండి అది అనన్య గురించి 16వ వచనంలో నుండి, గనుక నీవు తడవు చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మ పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. ఏమండి ఏం చేయమంటున్నారండి? అతని యొక్క పాపాలని ఏం చేయమంటున్నారండి అంటే ముందు ఒప్పుకోమంటున్నారు, తర్వాత కడిగి వేసుకోమంటున్నారు. అంటే ఈయన ఎవరండి? పౌలుగా మారక ముందునప్పుడు సౌలు అండి. సౌలుగా ఉన్నప్పుడు సందర్భం అండి. అర్థమైందండి? పౌలు సౌలుగా ఉన్నప్పుడు సందర్భం అంటే లోకస్తుడిగా ఉన్నప్పుడు కూడా ఏం చేశాడండి? పాపాలను ఒప్పుకోమన్నారండి. ఏమంటే పోయిన వారం మనం ఏం నేర్చుకున్నాం అంటే విశ్వాసులు పాపాలను ఒప్పుకోవాలంటే ఒప్పుకోవాలి. అదేవిధంగా పాత నిబంధన కాలంలో ఎవరైనా ఒప్పుకున్నారని మనం ఫస్ట్ చూసాం. యోబు గారు, యెషయా గారిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళ స్థాయి తెలిసి దేవుని స్థాయి ఏంటో వాళ్ళ స్థాయి ఏంటో తెలిసి దేవుని ఏంటో ఒప్పుకున్నారు. అదేవిధంగా మరి లోకస్తులు కూడా ఒప్పుకున్నారంటే పాపాలు ఒప్పుకోవాలంటే ఇప్పుడు మనం ఈ 2 సందర్భాల్లో చూసామండి. అన్యులుగా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? సీమోను పేతురు కానీ తర్వాత సౌలు కానీ ఏం చేశారంటే పాపాలను ఒప్పుకున్నారండి. కాబట్టి అన్యులు కూడా పాపాలను ఒప్పుకోవాలండి. ఈ 3 సెక్షన్లు అర్థమైపోయినాయి కదండి. ఇంతటితో పోయిన వారం పాఠానికి ముగింపు అయిపోయిందండి. ఇకపోతే ఈరోజు పాఠం ఏంటంటేనండి కొత్త పాఠం. దాంట్లోనే ఇంకో సెక్షన్ ఉందండి, చిన్నదేనండి అది కూడా. ఇప్పుడు అవుతాడు కంటిన్యూషన్. ఇప్పుడు ఇక్కడ చిక్కు వచ్చి పడిందండి. ఏంటంటే కొంతమంది ఏమంటున్నారంటే మనం యేసు ప్రభుల వారిని అంగీకరించలేదు కదా, అది ఒకటే మనం చేసిన తప్పు. రక్షకునిగా యేసు ప్రభుల వారిని అంగీకరించలేదు, అదే మనం చేసిన తప్పు అని చెప్తున్నా. ఒక్క పాపాన్ని దేవుని ముందు ఒప్పుకుంటే సరిపోద్ది అంటున్నారండి. ఆ ఒక్క పాపమే ఒప్పుకోవాలా, ఇంకా పాపాలు ఇంకేమైనా ఒప్పుకోవాలండి? అంటే యేసు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించలేదు, అది ఒకటే పాపం కనబడుతుంది, మిగిలిన పాపాలు ఏమీ అవసరం లేదు, ఒక్క పాపం ఒప్పుకుంటే సరిపోతా అంటున్నారండి. వాస్తవానికి ఏ పాపం ఒప్పుకోవాలండి? యేసు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించడం అది తప్పే, కాబట్టి వారిని అంగీకరించాలి. అది ఒక కారణం. ఇప్పుడు లోకస్తులు ఉన్నారండి, యేసు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించలేదు, అది తప్ప కాదంటే తప్పేనండి. అంగీకరించకపోవడం తప్పే, కాబట్టి అదొక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఆయనను అంగీకరించకపోవడం అదొకే తప్పు, ఆ ఒక్క తప్పు ఒప్పుకుంటే చాలా అంటున్నారండి. అర్థమైందండి? యేసు ప్రభుల వారిని స్వరక్షకుడికి అంగీకరించకపోవడమే తప్పు, ఆ ఒక్క తప్పు యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే సరిపోతా అన్నారండి. అయితే మరి మిగిలిన పాపాలకి ఎవరు ఒప్పుకుంటారండి? మనం చేసిన పాపాలను మరి మనమే ఒప్పుకోవాలి కదండి. అంటే ఒక పాపం అనేక పాపాలండి, అనేక పాపాలు చేసిన పాపాలు ఉన్నాయి. ఇప్పుడు చూసాం చూడండి ఒకసారి అండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనంలో ఇప్పుడే చూసాం చూడండి. నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను అని చూడండి. ఏమండి
ఒక్క పాపం కాదండి, పాపాలను ఒప్పుకోమంటున్నారండి. అంటే ఇప్పుడు ఆ ఒక్క పాపం ఒప్పుకుంటే సరిపోతే ఈ పాపాలు కూడా ఒప్పుకోవాలండి. అంటే పాపాలన్నీ ఒప్పుకోవాలండి. ఈ పాపాలు వేయండి. మనం బాప్తీసం పొందనంత వరకు క్రితం వరకు మనం ఏ పాపాలు అయితే చేశామో ఆ పాపాలన్నింటిని గురించి మనం ఏం చేయాలండి, ఒప్పుకోవాలి. ఇప్పుడు బాప్తీసం తీసుకునే ముందు కొన్నిసారి మేము బాప్తీసం తీసుకున్నప్పుడు సార్ ఏం చేశారంటే ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం అన్నారండి. ఏమని ప్రార్థన చేసుకోవాలండి అప్పుడు? తండ్రి నేను ఇప్పుడు వరకు తెలియని పాపాలు అనేక మంది చేశాను తండ్రి. అంటే ఇతరులు చెప్పకూడని పాపాలు కూడా మనం ఎవరితో చెప్పాలండి? దేవునితో చెప్పాలి. అంటే మన పాపాలు దేవుని ఎదుట ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఒక పాపం అనేక పాపాలు ఉన్నాయండి. వాటిని కూడా మనం ఏం చేయాలండి? పాపములను ఒప్పుకోవాలి. ఇలా చెప్పుకుంటే దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. కాబట్టి ఇది చెప్తే సరిపోతుందండి మనకి. అంతటి కిందటి వారు ఏం చేసి చెప్పుకున్నామండి? మారు మనసు పొందిన మనకు మారు మనసు అవసరమా అని చెప్పుకున్నాం. తర్వాత విశ్వాసులు పాపములను ఒప్పుకోవాలంటే చెప్పుకున్నాం, ఒప్పుకోవాలి. మరి విశ్వాసం మారు మనసు పొందిన వారికి మరలా మారు మనసు అవసరం అంటే అవసరమనే నేర్చుకున్నామండి. అంటే దాంట్లో ఏం చూపించారండి? మీ లక్షణాలు, సంఘంలో ఉన్న వాళ్ళందరి లక్షణాలు బాగానే ఉన్నాయి, కానీ మీలో ఒక లక్షణం తగ్గిపోయింది, మీ మీద ఒక తప్పు మోపుదాన్ని చూస్తున్నాను అన్నాడండి దేవుడు. ఏమండి? కొరింథీ సంఘాన్ని చూపించామండి. కొరింథీ సంఘంలో ఏం లేదంటండి, ప్రేమ లేదని చెప్పుకున్నామండి. అంటే సంఘంలో ప్రేమ అనేది ఉందా లేదండి ఆ రోజుల్లో? అంటే సంఘంలో ప్రేమ అనేది లేదు. మరి మనం కూడా ఎలా ఉండాలంటేనండి, నేను చర్చికి వచ్చిన ఫస్ట్లో అక్కలందరూ చెప్పేవాళ్ళండి వాక్యం, మెసేజ్లు అందరూ చెప్పేవాళ్ళు. కావ్య అక్క కానీ, నాగలక్ష్మి అక్క కానీ, కోటేశ్వర అక్క కానీ అందరూ చెప్పేవారండి. అప్పుడు నేను జరిగిన వాస్తవం చెప్తున్నానండి, సిగ్గుతో తలదించుకున్నానండి. ఎందుకు అనుకున్నారండి? నేను చిన్నప్పటి నుండి దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నాకేమీ రాదు. వీళ్ళేమో ధారాళంగా వాక్యం చెప్తున్నారు, నాకేమీ రాదని ఫీల్ అయ్యానండి. మళ్ళీ నేను ఫీల్ అవుతున్నానండి, అప్పుడు చెప్పిన వీళ్ళు ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదనండి. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు చెప్పాలంటేనండి, దేవుని యొక్క మాటలు ప్రతి ఒక్కరు చెప్పాలండి. ఏమండి? దేవుని మాటలు చెప్తుంది కదండి, మీరు సంఘంగా కూడుకొనక మానవద్దు, ఒకడినొకడు పురుగొలుపుచు హెచ్చరించుకోమని చెప్తుందండి. నేను దేవుని మాటలు చెప్పట్లేదు కదని సంఘంలోకి వచ్చిన వారిని ఏం చేయమన్నారండి? ఒకరినొకరు హెచ్చరించుకోమన్నారండి. ఏమండి? అక్కలు అన్నారండి, అక్కలు కాదండి, అన్నయ్యలు కూడా చెప్పట్లేదండి. ఏమండి? వాళ్ళు కూడా తెలుసుకోవాలండి. అంటే ఒక సందర్భంలో అంటారు కదండి, 5 తలాంతుల వాళ్ళకి 5 తలాంతులు ఇస్తారు, మరలా తిరిగి ఏం చేస్తారండి? 5 తలాంతులు తిరిగి ఇచ్చేస్తారండి. 3 తలాంతులు గలవానికి 3 తలాంతులు ఇచ్చినప్పుడు మళ్ళీ 3 తలాంతులు ఇస్తారండి. 1 తలాంతు గలవాడు ఏం చేస్తాడండి? పాతి పెడతాడండి. అప్పుడు వాళ్ళని బలా అన్నాడు, వీళ్ళేమన్నాడండి? చెడ్డదాసుడు అన్నాడండి. ఎందుకు చెడ్డదాసుడు అన్నాడండి? వీళ్ళు సంపాదించగల ఆసక్తి ఉన్నప్పుడు సంపాదించారు, తీసుకెళ్ళి మళ్ళీ రాజుకు అప్పచెప్పాడు. ఈ ఒక్క తలంతు కలవానికి సంపాదించగల అవకాశం ఉన్నప్పటికీ కూడా సంపాదించలేదండి, దాచేసాడండి. దాచేసినప్పుడు చెడ్డదాసుడు అన్నాడండి. ఏమండి? మనం చెప్పగల జ్ఞానం మనకుంది, చెప్పగల టాలెంట్ మనకుంది, కానీ మనం దాచేసుకుంటే ఏమవుతుందండి? చెడ్డదాసులం అయిపోతామండి. ఎందుకంటే మన టైం టేబుల్ ప్రకారం మన పాఠం చెప్పకపోయినప్పుడు ఏమైపోతామండి? చెడ్డదాసుల కింద వస్తాం. ఏమండి? సంవత్సరాలు తరబడి దేవుని యొక్క మాటలు నేర్చుకుంటున్నామండి. ఒక అరగంట సేపు దేవుని మాటలు చెప్పలేమండి. ఏమండి? పరీక్ష అయినప్పుడు బైబిల్ ముందు కుస్తీ పట్టి చదివితే కానీ రావండి అయ్యి. అవునా కాదా చెప్పండి? పరీక్ష రాసిన అందరూ సమాధానం చెప్పాలి. మనం బైబిల్ ముందు కూర్చుని వాక్యంతో కుస్తీ పడితే కానీ మనకు రావండి. మరి దాని ముందు అంత టైం స్పెండ్ చేసినప్పుడు ఒక అరగంట దేవుని మాటలు చెప్పలేమండి.
చెప్పగలమండి. కానీ మనం ఏం చేస్తున్నాం, చెడ్డదాసుని వల్ల మనకి ఇచ్చిన తలంతును మనం దాచేసుకుంటున్నామండి. ఒకప్పుడు సంఘం చూడముచ్చటగా ఉందండి వాక్యం చెప్తుంటేనండి. మరి ఈరోజు ఎందుకు లేదని ఈరోజు దేవుడు సూటిగా ప్రశ్న అడిగితే దాని సమాధానం మన దగ్గర ఉండాలండి. ఏమండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు సర్వేశ్వరరావు గారికి కొంత భూమి ఉందండి, పొలం అనేది ఉంది ఆయనకి. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు ఉన్నారండి. తల్లిగారు అంటే ఇంటికాడ పని చేసుకుంటారండి. ఇప్పుడు ఈ నలుగురు కలిపి కొంచెం పని చేసుకున్నారనుకోండి, ఆయనకి ఏమవుద్దండి, ఆయన పని భారం తగ్గుద్ది. ఇప్పుడు 4 పనులు ఒక ఆయన చేయాలంటే కష్టం. ఒక పని నలుగురు చేస్తే సుఖం అయిపోద్ది కదండి. అర్థమవుతుందా లేదండి నేను చెప్పేది? అదేవిధంగా ఇప్పుడు టైం టేబుల్ ప్రకారం మనం ఫాలో అయ్యామనుకోండి, సారకు ఒత్తిడి ఉండదు. ఏమండి, ఆయన ఇప్పుడు చూసారా, పాటలు విన్నారండి? పాటలు విన్నారా? అసలు ఎంత మహాజ్ఞానం! అసలుకి నాకు చాలా సంతోషం వేసిందండి. ఉన్న వాస్తవం దేవుని సన్నిధిలో నిజం చెప్తున్నానండి, చాలా సంతోషం వేసిందండి. పాటలు కూడా చాలా బాగున్నాయండి. ఏమండి, మన టైం టేబుల్ ప్రకారం మనం మెసేజ్లు చెప్పుకుంటూ పోతే ఏమవుతుందంటేనండి, ఆయన మరికొన్ని పాటలు రాయడానికి అవకాశం ఉంటుందండి. ఏమంటే ఆ పాటలు రాస్తున్నారండి, మామూలు విషయం కాదండి, మహాజ్ఞానం ఉండాలండి. కానీ మనకు ఊరినే చెప్తారండి మన ఏం జ్ఞానం లేదండి. కానీ అది నా నిజం కాదండి. ఆయన దగ్గర మహాజ్ఞానం ఉంది, మనం వాడుకోవట్లేదండి. అదే తేడా అండి. ఏమండి, ఎందుకు చెప్తున్నానంటేనండి, మేలు కోరి ఏం చేస్తాడండి స్నేహితుడు? గాయాలు చేస్తాడు. పగవాడు ఏం చేస్తాడంటండి? లెక్కలేనని ముద్దులు పెడతాడంటండి. ఏమండి, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, మేలుకోరి స్నేహితుడు ఏం చేస్తాడండి? గాయాలే చేస్తాడు. మనం అందరం కూడా దేవుని యొక్క కుటుంబం అండి. దేవుని యొక్క కుటుంబం. మనందరం ఎక్కడ ఉండాలండి? పరలోక రాజ్యంలో వెళ్ళాలని ఒక కోరిక అండి. ఆ కోరికతోనే ఇక్కడికి వచ్చాం కదండి అందరం. ఏమండి, అవునా కాదండి? పరలోక రాజ్యం వెళ్ళాలని ఒక ఆశతోనే కదండి వచ్చాం మనం అందరం ఇక్కడికి. కాబట్టి ఆ ఆశను మనం ఏం చేయాలండి? నెరవేర్చుకోవాలి. అంతా బాగానే ఉందండి. ఇప్పుడు ఏమండి, నేను ఇప్పుడు మెసేజ్ చెప్పకుండా ఉండే రోజులు వస్తాయి రావు? చెప్పండి చెప్పండి. అది చెప్తున్నారండి. వచ్చినప్పుడు మీరేం చేయాలండి? నన్ను హెచ్చరించాలి మీరు. కృష్ణ, నీ తలంతు నువ్వు దాచుకోకూడదు కృష్ణ అని మీరు నా డైలాగులు వేయాలండి. ఏమంటే ఈరోజు నేను మిమ్మల్ని అన్నానంటే మీరు నన్ను అనాలా వద్దండి? ప్రియమైన దేవుని పిల్లలారు, ఏంటంటే బైబిల్ చెప్పింది కదండి, ఒకరినొకరు హెచ్చరించుకోమంది. ఎవరైతే పడిపోతున్నారో వాళ్ళు లేపండి, దేవుని యొక్క మాటలు చెప్పండి. దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు ఏమవుతుందంటేనండి, మన ప్రవర్తన అనేది జాగ్రత్తగా ఉంటుందండి. అదేవిధంగా చెప్పబడిన మాటలు మన మైండ్లో ఫీడ్ అయిపోతాయండి. రాసిన పరీక్షలు రాసిన కొంతవరకు బెస్ట్ అండి. చెప్పినప్పుడు ఏమవుతుందంటే మన మైండ్లో ఫీడ్ అయిపోతాయండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు ఈ కొరింథీ సంఘంలో ప్రేమ కరువైంది. ఈరోజు మనం ఏం చేయాలండి? మన యొక్క పాఠాలన్నీ ఎవరికి వారంగా చెప్పుకుందామండి. ఏమండి, కొంతమంది అంటూ ఉంటారండి, నాకు టైం లేదంటారండి. అది నిజమండి? ఉత్తిదేనండి. ఏమండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. రాత్రి 10 అయిందండి, నా పిల్లవాడికి బాగాలేదండి. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళడం మానేస్తానండి? ఏ అండి, నా పిల్లోడు కదా ఉండడు నాకు. ఏమండి, నా పిల్లోడి కోసం రాత్రి 10 అయినా 11 అయినా నేను హాస్పిటల్కి వెళ్తానండి. మరి దేవుని కోసం ఒక అరగంట రాసుకోలేనండి పాఠం? ఏమండి, రాసుకోగలనా? రాసుకోలేనండి. రాసుకోగలను. అది కాకుండా ఎలాంటి వరకైనా ఆదివారం సెలవు వస్తుందండి. సెలవు వస్తుంది కదండి ఆదివారం. మరి ఆదివారం ఒక పూట ఒక అరగంట కష్టపడితే మెసేజ్ రాసుకోవచ్చండి. ప్రియమైన దేవుని పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు సంఘం కలగా ఉండేది. ఈరోజు మొన్న చెప్పారండి, సంఘం చచ్చిపోయింది అన్నట్టు. ఎవరు చచ్చిపోయారంటే అద్దంలో చూసిన వాళ్ళే చచ్చిపోయారండి. అర్థమైందండి ఆ రోజు చెప్పిన మాట? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, మనందరి ఆలోచన ఏంటంటే వాక్యంలో వెలిగింపబడాలి. వాక్యంలో వెలిగింపబడి వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతాం అప్పుడు ఏమవుతామండి?
పరలోక రాజ్యాన్ని సంఘం నుండి ఎత్తబడతామండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు మీలో ప్రేమ తగ్గిందని చెప్పారు కొరింథీ సంఘంలో. ఈరోజు మనం ఏం చేయాలండి? మనలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవాలి. మన హృదయం మనకి దోషారోపణ చేస్తూ ఉంటుంది. నేను పాఠం చెప్పలేకపోయాను బాధపడుతూ ఉంటుంది. కానీ మనం దాన్ని పక్కకు దోసేస్తాం. ఏం పర్లేదులే, సార్ చెప్పుకుంటారు, ఆయన ఉన్నారు కదని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, టైం టేబుల్ ప్రకారం ఏం చేయాలండి? సమాధానం చెప్పట్లేదంటే వినలేదేంటండి? ఎవరి టైం టేబుల్ ప్రకారం వారు ఏం చేయాలండి? మొన్న పరీక్ష రాసేటప్పుడు అక్కగారు గుర్తు చేశారు మీకు, ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు రేపు నుండి పాఠాలు చెప్పాలని. ఏమండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారు ఏం చేయాలండి? అంటే మిగిలిన వాళ్ళు చెప్పకూడదని కాదండి, ఎవరికి అవకాశం ఉన్నా వాళ్ళకి చెప్పాలి. ప్రతి ఒక్క మనిషికి కూడా అవకాశం ఇస్తారండి మన సార్ మనకి. ఏమండి? పలానా వాళ్ళే చెప్పాలని ఏం లేదు, ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు చెప్పొచ్చు. కాబట్టి అండి పాఠంలోకి వెళ్ళిపోదామండి. ఎందుకంటే నాకు చెప్పాలని ఆశ వచ్చింది చెప్పేశారండి. దయచేసి ఎవరైనా ఏమనుకోవద్దండి. ఎవరైనా నన్ను దీవించాలని, నీ పాఠం నువ్వు చెప్పుకోవచ్చుగా అని ఎవరైనా నన్ను దీవించాలంటే ఫోన్ చేసి దీవించవచ్చండి. ఏమండి? సరే అండి. పరిశుద్ధాత్ముడు విశ్వాసులను గద్దించిన మెసేజ్లోకి వెళ్ళిపోతున్నామండి.